ఒక వ్యక్తికి తన చేతి గడియారం అంటే చాలా ఇష్టం. అది ఎంతో ఖరీదైనదేమీ కాదు. కానీ ఎప్పుడూ తన చేతిలోనే ఉండేది. అతను ప్రతిదీ కూడా తన గడియారం చూసే చేసేవాడు. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు బయటికెళ్ళాలి. గడియారం చెప్పిందే తన జీవితము. ఒకరోజు అతను చాలా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తున్నాడు. ఇంట్లోంచి బయలుదేరే ముందు తన చేతి గడియారం చూసుకున్నాడు. అది ఆగిపోయింది. కొన్ని క్షణాలు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. టైం ఎంతైందో తెలియదు. తొందరగా వెళ్తున్నానా లేదంటే ఆలస్యమైందో తెలియదు. మొదట అతనికి భయం వేసింది. తర్వాత చిరాకు, అసహనము, కోపము, ఫ్రస్ట్రేషను, చంచలత్వం వచ్చాయి. ఆ టైంలో అతను ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్న ఒక పార్కులో వెళ్ళి కూర్చున్నాడు. మొదటిసారి తన చేతి వైపు చూడకుండా తన చుట్టూ చూశాడు. ఆకాశం ఎలా ఉందో గమనించాడు. చల్లటి గాలి తన ముఖాన్ని తాకుతున్న స్పర్శని ఫీల్ అయ్యాడు. చుట్టుపక్కల చిన్నపిల్లలు ఆడుకుంటున్న శబ్దాలు విన్నాడు. తన శ్వాసకు కనెక్ట్ అయ్యాడు. ఫస్ట్ టైం లైఫ్లో తనకి ఆశ్చర్యం వేసింది. సమయం ఎంతైందో తెలియకపోయినా కూడా తనలో ఒక ప్రశాంతత మొదలైంది. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమైంది. ఇన్ని సంవత్సరాలుగా గడియారం తనకు టైం చెప్పలేదు. తనకున్న చేతికున్న వాచ్ తన లైఫ్ నుంచి దూరం చేసింది. అంటే ఎప్పుడు తన టైంని ఫాలో అయ్యేవాడు. టైం 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 అని. సో ఇప్పుడు ఆ వాచ్ ఆగిపోలేదు, సమయం ఆగిపోలేదు. కేవలం తను ఆగి చూడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ టైం పనిచేయలేదో, వాచ్ పనిచేయలేదో, ఫస్ట్ టైం లైఫ్లో ఏం జరుగుతుందో చూశాడు. ఆ రోజు అతను వెళ్ళాల్సిన పనికి ఆలస్యంగా వెళ్ళాడు. కానీ తన జీవితంలో మొట్టమొదటిసారి తను ఎంతో ఎంతో ప్రశాంతంగా, ఎంతో పీస్ఫుల్గా ఉన్నాడు. సో ఈ కథ నుంచి మనకు ఒక ప్రశ్న. మన చేతిలో ఉన్న గడియారం ఏదైనా ఆగిపోతే మనలో ఏం జరుగుతుంది? మన గడియారాలే మనల్ని జీవితం నుంచి దూరం చేస్తున్నాయా? ఇక్కడ వాచ్ ప్లేస్లో మన మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు. లేదంటే ఇంకా ఏదైనా మనం దేంతో అయితే ఎక్కువ అటాచ్మెంట్లో ఉంటామో, మిగతా లైఫ్ని అంతా మర్చిపోయి ఆ అటాచ్మెంట్, ఆ మొబైల్ ఫోన్, ఆ యొక్క నెట్ఫ్లిక్స్, రైట్, ఏదైతే మన ధ్యాసని జీవితం నుంచి దూరంగా తీసుకెళ్తుందో అది లేకపోతే మీలో ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సో ఈ కథ చెప్పేది మనకు ఒకటే, ఏంటంటే సమయం అనేది గడియారంలో లేదు. లైఫ్ అనేది మన ఫోన్లో లేదు. ఎప్పుడైతే మన వాచ్, మన ఫోన్, మన ఈ గ్యాడ్జెట్స్ పక్కన పెడతామో, ఎప్పుడైతే ఈ ప్రస్తుత క్షణాన్ని ఉన్నట్లుగా చూడగలుగుతామో, జీవితంలో దేని గురించి తొందరపడాల్సిన అవసరం లేదు. సో మన ఈ టెక్నాలజీ వల్ల, మొబైల్ ఫోన్ వల్ల, ఈ యొక్క టైం ప్రెషర్స్ వల్ల, టైం యొక్క ప్రెషర్ వల్ల మనం లైఫ్లో చిన్న మిస్ అవుతుంటాము. రైట్, అఫ్కోర్స్ టెక్నాలజీ ఈజ్ గుడ్. ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేస్తున్నాను, రైట్, ఇప్పుడు మీరు మీ ఫోన్ నుంచి వింటున్నారు, ఇట్ ఈస్ గుడ్. కానీ మొత్తం మన లైఫ్ అంతా కూడా, రోజంతా కూడా ఆ టెక్నాలజీలో మనం చేస్తున్న పనిలో మనల్ని మనం కోల్పోవడము, మన జీవితాన్ని కోల్పోతుంటే మనం మేల్కోవాల్సిన టైం వచ్చిందని అర్థము. రైట్. సో ఈ స్టోరీ మీకు నచ్చి ఉంటే ఈరోజు కొంతసేపు మీ యొక్క గ్యాడ్జెట్స్ అన్ని పక్కన పెట్టి నేచర్లో కూర్చోండి, లేదంటే ఆకాశం వైపు చూడండి. టైం లేదు అన్న ఆలోచనలన్నీ వదిలేయండి. జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఒక 5 minutes 10 minutes మీతో మీరు టైం స్పెండ్ చేయండి. అప్పుడు జీవితము ఎన్నో అద్భుతమైన అనుభవాలు మనకిస్తుంది. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి లోకా గురుగుంట్ల యూట్యూబ్ ఛానల్కి. ఎన్నో ఇలాంటి స్టోరీస్, ఎన్నో లైఫ్ ట్రాన్స్ఫర్మేషనల్ విజ్డమ్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.